శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహయాః కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. రసస్వరూపిణి అయిన తల్లి రణత్కింకిణి మేఖలా. రణత్కింకిణి మేఖలాయై నమః. ఇది కూడా నిజంగా చెప్పాలి అంటే ఒక రకంగా సాధనాక్రమానికి సంబంధించినటువంటి ఒక ప్రవాహం వెడుతోంది. కింకిణి అంటే చిరుగంటలు, మేఖల అంటే నడువుకి పెట్టేటటువంటి వడ్డాణం, రణత్ అంటే చప్పుడు చేస్తోంది అని. చప్పుడు చేయడం అంటే మొలకి వడ్డాణం పెట్టుకున్నారనుకోండి, మొలకి వడ్డాణం పెట్టుకుంటే వడ్డాణం తనంత తాను చప్పుడు ఎందుకు చేస్తుంది? చేతికి గాజులు వేసుకున్నారనుకోండి, గాజులు తమంత తాము చప్పుడు ఎందుకు చేస్తాయి? చేతులు గదిపారనుకోండి గాజులు చప్పుడు అవుతాయి, నడిచారనుకోండి మంజీరములు చప్పుడు అవుతాయి. మీరు కదులుతున్నారనుకోండి వడ్డాణం యొక్క చిరుగంటలు మోగుతాయి. అంటే మీరు జాగ్రత్తగా అందులో గుర్తుపట్టవలసినటువంటి విషయం ఏమిటంటే అమ్మవారి యొక్క కదలికలను చూడగలిగిన యోగికి మాత్రమే శబ్దములు వినపడతాయి తప్ప కనపడడం ఒక్కటే ఉండదు. నేను ఒక మూర్తి చిత్తరువుని చూస్తున్నాను అనుకోండి, ఇది ఏమిటి అని అడిగాను అనుకోండి, వడ్డాణం అండి. ఇది ఏమిటి అని అనుకోండి, వడ్డాణానికి ఉన్న చిరుగంటలండి అని. ఎప్పుడైనా విన్నావా వడ్డాణం చిరుగంటల శబ్దం అమ్మవారిది అంటే ఏమంటాను నా బోటిగాడిని? అలా కూడా వింటారా అండి అంటాను. ఎందుకంటే నేను ఎప్పుడైనా వింటే కదూ, నేను వినాలంటే ఆవిడ కదిలి విడుతుండగా నేను ధ్యానమునందు మాత్రమే చూడాలి. ఎందుకని? అది అలా కదిలి వెళ్ళడం అనేటటువంటిది బాహ్యంలో తటస్థిస్తుందా? మీరు ఒక మూర్తిని పెట్టి పూజ చేస్తున్నారు అనుకోండి, మీకు మూర్తిని పెట్టి పూజ చేస్తున్నప్పుడు ఆమె యొక్క వడ్డాణం చప్పుడు ఎప్పుడు వినపడుతుంది? అసలు మీకు వినపడే అవకాశం ఎందుకుంది అంటే మీకు వినపడుతుంది. ఎప్పుడు వినపడుతుంది? మీరు జాగ్రత్తగా వినగలిగితే ఆమె కదలికలను మనసు పట్టుకుంటుంది. ఆమె కదలికలను మనసు పట్టుకుంటే వాడు యోగి. వాడికి మాత్రమే వినపడింది తప్ప అందరికీ కనపడింది కనపడదు. అందరికీ ఏం కనపడుతోంది?
ఆవిడ పెట్టుకున్న వడ్డాణం కనపడుతోంది సభలో. ఆయనకి ఏం వినపడుతోంది? ఆవిడ పెట్టుకున్నటువంటి వడ్డాణం చప్పుడు వినపడుతోంది. ఎందుకు వినపడుతోంది అంటే ఆయన లక్షరోమలతాధారత సమున్నీయ మధ్యమ కటిం పూజయామి అన్నాడు అనుకోండి. అమ్మవారు ఆయన ప్రేమతో ఆవిడ యొక్క నడుము మీద పువ్వు వేయడం కోసం ఒకసారి ఇలా పైకి కదిలిందనుకోండి, వడ్డాణం కదిలి చిన్న శబ్దం వస్తుంది. అది ఆ పువ్వు వేయడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తల్లి ఇలా పైకి నిటారుగా కూర్చోవడంలో ఆ కదిలిన వడ్డాణపు చిరుగంటల చప్పుడు ఆయన విన్నాడు. ఆయన విన్నాడని ఆయన పక్కనున్న వాళ్ళకు కూడా తెలుస్తుందా? ఎవరికైనా తెలుస్తుందా? ఆయనకొక్కడికే తెలుస్తుంది. అంటే అది ఏం నామం? ధ్యాన సంబంధం. అది ఎవరు వింటారు అంటే మిగిలినవన్నీ ఎవరు వింటారో ఆయన అది వింటాడు. మిగిలినవన్నీ వినమంటే చేతి గాజుల చప్పుడు ఎవరు వింటాడో. ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తాను. అంగపూజ చేస్తున్నారండి మీరు అమ్మవారికి. అమ్మవారికి అంగపూజ చేసేటప్పుడు ఎక్కడ ప్రారంభం కావాలి? తల దగ్గర నుంచి ప్రారంభం కావాలి కదా. లలితా సహస్రం ఎక్కడ మొదలైంది? అమ్మవారు భగవంతుణ్ణి స్త్రీ స్వరూపంగా చెప్తే తల నుంచి పాదం వరకు చెప్తారు. పురుష స్వరూపంగా చెప్తే పాదాల నుంచి తల వరకు చెప్తారు. మీరు తల దగ్గర నుంచి మొదలుపెట్టేటప్పటికీ ఆ కళ్ళు, ఆ నుదురు, అమ్మవారు ఆ ఆనంద ఝరితో మీరు అలా కిందకు వస్తూ నడుం దగ్గరికి వచ్చారు. మీరు పువ్వు వేశారు, ఆవిడ కూర్చునుంది. పిల్లవాడికి అమ్మ ఒడికి ఓ దగ్గర సంబంధం ఉంది. మీకు వెంటనే ఏమనిపిస్తుంది? ఆయన ఆవిడ అలా కూర్చుంటే ఒక్కసారి మోకాళ్ళ మీద వంగి మీ తల ఆ మోకాళ్ళ మీద పెట్టాలనిపిస్తుంది. అయ్యవారి మోకాళ్ళ మీద పెడితే ఆయన ఏం చేస్తాడు? బొమ్మలా కూర్చుంటాడా? రెండు చేతులు ఎత్తి తల మీద వేస్తాడు. అప్పుడు ఆయన చేతి కదలిన బాహు ఆ కంకణముల రవము సూపెడువా అని అంటాడు అక్రూరుడు. ఆ చేతులు కదిపినప్పుడు ఆయన కంకణముల కణకణ మోగుతాయి. పరమ ప్రేమతో అమ్మవారు ఇలా చేతులు ఎత్తి వేస్తున్నప్పుడు ఆవిడ చేతి గాజుల చప్పుడు, మెడలో వేసుకున్న హారాలు ఒకదాంట్లో ఒకటి ఒరుసుకున్న చప్పుడు, చిరుగంటలు మోగిన చప్పుడు, ఆవిడ తర్వాత పాదాల మీద తల పెడతాడని రాజరాజేశ్వరి స్వరూపంగా కుడిపాదం కిందకి తింపినప్పుడు మంజీరముల చప్పుడు అన్నీ వినపడతాయి. ఆవిడ మోకాళ్ళ మీద తల పెట్టుకొని ఒక్క నిమిషం పరమానందాన్ని పొందుతాడు ఆవిడ చెయ్యి పెడితే తల మీద. అంటే నిజానికి ఎవడు కదలకుండా అలా ఆగిపోయి లోపల అనుభవిస్తున్నాడో వాడు ఆ కదలికలను వింటున్నాడు, కదలికల చేత శబ్దమును వింటున్నాడు. అసలు నిజానికి మనసు కదిలిపోతున్నవాడు ఇవి వినలేడు, ఇవి చూడలేడు. ఎవడు చూడగలడు అంటే ముందు వాడు కదలకుండా ఉన్నాడు. అంటే ఆయన యోగి అయి ఉన్నాడు, ఆయన ధ్యానమునందున్నాడు. ఆయన ధ్యానమునందున్న కారణం చేత ఆయనకి పక్కన ఉన్న శబ్దాలు వినపట్టలేదు. ఆవిడ కదిలినప్పుడు వచ్చేటటువంటి శబ్దాలు ఆయనకి వినపడుతున్నాయి. అయితే అమ్మవారు అనేక మంగళాభరణములను పెట్టుకుంటుంది. ప్రత్యేకించి రణత్కింకిణి మేఖలాయి నమః, చిరుగంటల యొక్క సవ్వడి వచ్చేటట్టుగా వడ్డాణమును పెట్టుకున్న తల్లి అని అనడానికి కారణం ఏమిటి అంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఎప్పుడైనా సరే మనసుతో నేను భావిస్తున్నాను అన్న శ్లోకాలు మీరు ఏవైనా పరిశీలిస్తే అందులో ఈ వడ్డాణం గురించి చెప్పకుండా ఉండరు. శంకరాచార్యుల వారు నవరత్నమాలిక చేశారు. ఆ నవరత్నమాలికలో అమ్మవారిని మనస్సుతో ఎలా చూస్తున్నారో చెప్పారు. చెప్తూ అందులో అంటారు, హారను పురకిరీట కుండల విభూషిత వయవశోభినీం కారణే సపరమౌళికోటి పరికల్ప్యమాన పదపీఠికాం కాలకాల ఫణిపాశబాణధనురంకుశామరుణమేఖలాం ఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం. మనసి భావయామి పరదేవతాం. మనసులో నేను పరదేవతని భావిస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను. ఎటువంటి పరదేవతని భావిస్తున్నాను అన్నప్పుడు అరుణమేఖలాం, ఎర్రటి
మాణిక్యములు కెంపులతో కూడుకున్నటువంటి వడ్డాణం పెట్టుకున్నటువంటి తల్లిని నేను భావన చేస్తున్నాను. కామాక్షి పరదేవత యొక్క శరీర వర్ణనంతా చెప్తారు. పరమాద్భుతమైనటువంటి స్తోత్రం. అందులో కామాక్షి పరదేవతని మీ ముందు నించోపెట్టేస్తారంతే, అంత గొప్పగా వర్ణిస్తారు. ఆ తల్లి తల దగ్గర నుంచి పాదాల వరకు ఎలా ఉంటుందో ఆ కామాక్షి విలాసం చెప్తూ, కనత్కనక మంజీర పింజరీకృత పీఠకం విద్యుదుల్లాస వసన మనోజ్ఞమణిమేఖలం అంటారు. ఆ తల్లి కనత్కనక మంజీర పింజరీకృత పీఠకం, తళుక్కున మెరిసిపోయేటటువంటి బంగారు మంజీరములు పాదములకు పెట్టుకుని ఉంటుంది. అవి శబ్దం చేస్తాయి, ఎందుకంటే మువ్వలు ఉంటాయి కదా. అలాగే పాదపీఠం మీద పాదం పెట్టుకున్నప్పుడు చప్పుడు ఉంటుంది, కదులుతున్నప్పుడు చప్పుడు ఉంటుంది, కాలు పైకెత్తినప్పుడు చప్పుడు ఉంటుంది. విద్యుదుల్లాస వసన, బంగారు చేలం కట్టుకుంటుంది. విద్యుత్ అటువంటి తళుకుతో అలా మెరిసిపోతున్న చీర కట్టుకుంటుంది. మనోజ్ఞమణి మేఖలాం, అది విచిత్రం. మనసు ఎక్కడ లయమైపోయిందట? మేఖలాం, ఆ వడ్డాణం దగ్గర. ఎందుకని అంటే అసలు ఆవిడ లేవగానే, ఆవిడ 2 అడుగులు వేయగానే ముందు ఆ సాధకుడి యొక్క చెవికి పరమయింపుగా వినపడేటటువంటి శబ్దాలు ఏవి అంటే మంజీర శబ్దం. ఆ పాద మంజీరములు గల్ 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 మంటాయి. ఆ గల్ మంటుంటే వడ్డాణానికి ఉన్నటువంటి చిరుగంటలు టింగ్ 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 అని మోగుతూ ఉంటాయి. ఇవి అవి కలిసి ఒక శబ్దం వస్తుంటే ఆవిడ చేతికి ఉన్నటువంటి గాజుల శబ్దం, మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం శతమానాలు ఇతర హారాలు ఉరుసుకున్న శబ్దం, ఆవిడ కొప్పులో పెట్టుకున్నటువంటి పూల వాసన, భగవతిని ధ్యానం చేసేటప్పుడు ఆ శబ్దములను వింటున్నటువంటి యోగి మమేకమైపోయి తాదాత్మ్యత చెందుతాడు. ప్రత్యేకించి ఇన్ని ఆభరణములుంటే మేఖలా గురించే ఎందుకు మాట్లాడాలి? ఏమి పాదమంజీరములు ఉన్నాయిగా, కటకములు చేతికి వేసుకునే గాజులు ఉన్నాయిగా, ఉంగరాలు ఉంటాయిగా, మంగళసూత్రాలు ఉంటాయిగా, నల్లపూసలు ఉంటాయిగా, ఇవన్నీ ఉంటాయిగా. మరి కేవలంగా దాని గురించే ఎందుకు మాట్లాడాలి అంటే అది మాతృకా చిహ్నాలలో చాలా చాలా గొప్ప చిహ్నం. అమ్మవారి యొక్క స్తనమండలం, మనం పసిబిడ్డగా ఉన్నప్పుడు మనని కన్న తల్లి పాలిచ్చి పోషించింది, అది మాతృకా చిహ్నం. కానీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు, అమ్మ బయటికి వచ్చేశాక కూడా ఈవిడ నా అమ్మ, నేను కొడుకు అని తెగిపోయినా కూడా అనుబంధం చెప్పేది నాభి. ఎందుకని? లోపల ఉన్నప్పుడు, అమ్మ కడుపులో ఉన్నప్పుడు నాభిగొట్టం ద్వారానే పోషించింది. బయటికి వచ్చేసిన తర్వాత బొడ్డు కోసేశారు. కోసేసిన మా అమ్మ, నేను ఆవిడ కొడుకుని, ఆ నాభీబంధం మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన నాభీబంధం ఎక్కడుండిపోయింది? హృదయంలో ఉండిపోయింది, హృదయబంధం అయిపోయింది. నాభీబంధం హృదయబంధం అవుతుంది. మా అమ్మ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆనంద భాష్పాలే, అమ్మ అమ్మే అని. ఈ జన్మకు అమ్మ లేదు అనిపించినప్పుడల్లా గుండె బరువే. అమ్మ హృదయబంధం. ఇందువల్ల నాభీబంధం తెగి హృదయబంధంగా మారిపోయింది. తెగినది అక్కడ ఏర్పడింది, అక్కడ అతుక్కుంది. ఈ సర్వసాధారణంగా లోకంలో కన్న తల్లి విషయంలో నాభీబంధం తెగుతుంది. తెగని నాభీబంధం ఎవరితో ఉంది మనకి? ఇన్ని కోట్ల జన్మలెత్తినా ఆ తల్లితోటే అనుబంధం. ఆవిడెవరు? జగన్మాత, పరదేవత, లలిత, కామాక్షి, రాజరాజేశ్వరి. ఆ తల్లి నేను ఎన్ని జన్మలెత్తినా నాకు ఆవిడే తల్లి. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు అనుగ్రహ భాషణం అంతా చేసి ఒకసారి ఒక మాట అన్నారు. ఎన్ని జన్మలెత్తినా చంద్రమౌళీశ్వరుడు నా తండ్రి, ఎన్ని జన్మలెత్తినా కామాక్షి నా తల్లి. ఎంత గొప్ప మాట, ఎంత రూఢమైపోయిన భక్తి. అంతేకదు, ఎన్ని జన్మలెత్తినా ఆమెయే నా తల్లి. ఆ తల్లితోటి అనుబంధము ఒకనాడు ఉండేది, ఒకనాడు పోయేదా. ఎన్ని జన్మలెత్తినా ఆ అనుబంధమే. ఆవిడ నన్ను బురదలో పడిపోయిన నా బిడ్డ అని కడిగి అక్కున చేర్చుకుంటారు. ఎవరు చేర్చుకుంటారు? ఆవిడ కాబట్టి చేర్చుకుంటారు. అటువంటి తల్లి.
ఆ నాభి మీద తిరుగుతుంది వడ్డాణం. వడ్డాణం ఎక్కడ పెట్టుకుంటారు? బొడ్డు మించి పెట్టుకుంటారు. అందుకని ఆ ఆభరణానికి అంత గొప్పతనం వచ్చేసింది. అది మాతా శిశు సంబంధం చెప్తోంది. అమ్మ మీదే ఆధారపడిపోయి బతుకుతుంటాడు శిశువు. వాడికి ఏమొచ్చు? ఏడవడం ఒకటే వచ్చు. నాకేమొచ్చు? ఏడవడం ఒకటే వచ్చు. ఎప్పుడు అమ్మా నువ్వే అనుగ్రహించాలమ్మా, అమ్మా తప్పు చేశానమ్మా క్షమించమ్మా, అమ్మాయి అవసరం ఉందమ్మా గట్టెక్కించమ్మా, అమ్మాయి సంకల్పం చేశాను జరిగేట్టు చూడమ్మా, ఎప్పుడూ ఆవిడికి చెప్పుకుంటూ ఉండడమే. ఆవిడ ఏడుస్తున్నాడని తీరుస్తూ ఉండడం. కాబట్టి మా ఇద్దరిది మాతా శిశు సంబంధం. పైకి నాకు ఎంత వయసు అయినా ఉండొచ్చు, ఆవిడ దగ్గర నేను శిశువుని. అందుకని ఆవిడ నాభి సంబంధం. ఆ నాభి మించి ఉన్న వడ్డాణం ఏదుందో అది జగన్మాతృత్వ లక్షణం. ఆవిడ నాకే కాదు తల్లి, మనందరికీ తల్లి. ఇంతమందిని కన్న తల్లి కాబట్టే అంత సన్నగా ఉంటుంది అన్నాడు. అన్నడుని మర్చిపోతే అన్యాయం కదూ. ఎందుకని? అది కదూ మాతృత్వ సూచన. లక్షరోమలతాధారతా సమున్నీయ మధ్యమ. సన్నటి తీగ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, ఉందా లేదా అన్నట్టు ఉంటుంది. అంటే దాని అర్థం కోటాను కోట్ల మంది జీవులను కన్న తల్లి కావాలి అంటే సాముద్రికంలో అలా ఉండాలి అని. అందుకే అమ్మవారికి ఆభరణాలు చేయించడంలో బహుశా చాలా తేలిగ్గా చేయించగలిగిన ఆభరణం ఏమైనా ఉంటే ఆవిడికి వడ్డాణమే. అమ్మ కదూ. అందుకని ఏది మాతృస్థానమో, ఏది మన ఇద్దరి మధ్య అనుబంధం నిలబడిపోయే స్థానమో అక్కడ వడ్డాణం చేయించుకోవడానికి మనందరి కోసం అంత సన్నడుతూ ఉంటుంది. నిజానికి వడ్డాణం చేయించుకోవడం కోసమే కాదు, వడ్డాణం అభిమించి తిరుగుతుంది. అంటే ఆవిడికి నాకు ఉన్న అనుబంధం చెప్పేటటువంటి స్థానం. ఆవిడ నాకు మనసులో జ్ఞాపకం రాకపోతే, ఆవిడ కదలిక నేను చూడలేకపోతే, ఆవిడ నడిచి వెడుతుండగా శబ్దములందు నేను వినలేకపోతే, జీవితంలో ఇంత వయసు వచ్చింది, ఇన్ని సంవత్సరాలు అయిపోయాయి, ఇంత పదార్థం తినేశాను, ఇంత గాలి పీల్చేశాను, ఇన్ని సుఖాలు అనుభవించేశాను, ఆవిడ ఇచ్చిన శక్తి ఇంత ఖర్చు పెట్టాను, కానీ ఎప్పుడూ ధ్యానంలో ఆవిడ కదులుతుంటే ఆవిడ యొక్క వడ్డాణం చప్పుడు, చిరుగంటల చప్పుడు నేను వినలేదు. అంటే అమ్మ పట్ల నేను ఎంత ఒక్కనాడు ఒక్క నిమిషం కూడా అంత తీవ్రంగా అసలు అమ్మ మీద నా దృష్టి పెట్టలేదు అని కదా. అప్పుడు నేను ఎంత బేలనైపోయాను, నేను ఎంత తొందరగా దాని మీద దృష్టి పెట్టాలి. అయ్యయ్యో, జీవితంలో అది లేకపోతే బయట వాళ్ళకి తెలిసేది కాదు. నేను చేసుకుంటున్న అపచారం సుమా. నేను ఆ తల్లి వడ్డాణం చిరుగంటల చప్పుడు వినద్దు, ఆ తల్లికి వడ్డాణం పెట్టద్దు, ఆ వడ్డాణం దర్శనం చెయ్యొద్దు, మా అమ్మ అన్న భావన పొంది ఆవిడ మోకాళ్ళ మీద నా తల పెట్టి నేను సేద తీరద్దు. ఇవి చెప్పే నామం రణత్కింకిణి మేఖలాయై నమః. ఆవిడ రసస్వరూపిణి అన్నప్పుడు ఇంద్రియాలు, మనసు, కామము, ధూళి, అద్దము, గర్భస్థమైన శిశువు, పిండము, మావి, అగ్ని, ధూమము, ఇంద్రియాలు, స్థానాలు, కామము, క్రోధము, కప్పేయడాలు, దాటడాలు, నావ, తుఫాను, ఇన్ని విని భయపడ్డావా? నీకెందుకురా? నీ పసితనం జ్ఞాపకం తెచ్చుకో. నీకేం తెలుసు? నీకు తెలిసి ఉన్నది తప్పు చేయడం ఒక్కటే తెలుసు. ఏ స్థితి ఎందు, ఏ వయసు ఎందు తప్పు చేయడం తప్ప ఒప్పు చేయడం రాదో దానినే శైశవం అంటారు, శిశుత్వం. వాడు మల విసర్జన ఎక్కడ చేస్తాడు? అమ్మ రా, అమ్మ రా, అమ్మ రా అని 3 మాటలో 2 మాటలో పిలుస్తాడు. రాలేదని అక్కడే మల విసర్జన చేసేస్తాడు, మూత్ర విసర్జన చేసేస్తాడు. ఎన్ని మాటలు ఆవిడ బిడ్డల మలమూత్రాల్లో తడిసిపోయిందో, ఎన్ని మాటలు ఎంత కష్టపెట్టాము, ఎంత ఆవిడికి జ్వరంగా ఉన్న పాలిచ్చి పెంచి పెద్ద చేసిందో. ఆవిడికి పడిశం పడితే నన్ను దగ్గరికి రానివ్వకపోతే నేను ఏడుస్తుంటే ఆవిడికి తొందరగా తగ్గాలని ఎంత కష్టపడి పథ్యాన్ని చేసి ఆవిరి బట్టి పడిశం తగ్గించుకుని నన్ను ఎత్తుకుని మురిసిపోయిందో, ఎన్ని కష్టాలు పడిందో. నేను ఆవిడికి చేసిన సేవ ఏముంది? నేను చేసింది ఏం లేదు. నేను చేసిందంతా ఆవిడ్ని కష్టపెట్టడమే. కుపుత్రోజాయి తత్కచితపి కుమాతాన భవతి. అయినా మా అమ్మ అంత ఓర్పు పట్టిందే. ఇప్పుడు శిశువుని కానని జన్మనిచ్చిన తల్లి దగ్గర అంటానేమో, జగన్మాత దగ్గర మాత్రం నేను ఎప్పుడూ శిశువుని.
ఎప్పుడూ ఒంటి మీద మట్టి పోసుకునేవాడిని, ఎప్పుడూ మెలినంతో ఉండేవాడిని, ఎప్పుడూ లోపల బయట దుర్వాసనలే. అయినా హక్కున చేర్చుకునేది, నాకు నీళ్లు పోసేది, నన్ను కూర్చోపెట్టుకునేది ఎవరు? ఆవిడే నన్ను శుద్ధి చేస్తోంది. అయినప్పుడు నీకు ఆ తుఫాను నౌక ఎందుకు అల్లరి? నువ్వు హాయిగా ఆవిడ్ని పట్టుకో. ఆవిడ నీ తల్లి కాదని ఎవరన్నారు? చెప్పిన నాకే తల్లే. ఆవిడ అందరికీ తల్లే, అందుకే నడుము అంత సన్నగా ఉంది, ఇంతమందికి తల్లి కాబట్టి. అయినప్పుడు నువ్వు ఆవిడ పాదాలు పట్టుకో. నువ్వు అన్ని తప్పులు చేసినా నిన్ను ఇవాళ ఇంత గొప్పవాడిని ఎవరు చేశారో ఆ కన్న తల్లి కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది? నీకున్న మలినాలన్నీ కడిగి ఆ నావని సురక్షితంగా ఒడ్డుకు ఆవిడ చేరుస్తుంది. అందుకు కదా నౌకా విహారం. ఆవిడ నౌకని మనం తిప్పితే మన నౌకను ఆవిడ తిప్పేస్తుంది. మనమేముంది ఇలా అంటే వెళ్తుంది నౌక. మన నౌక అలా వెళ్ళేదా? ఎంత తుఫాన్లో నౌక. అవన్నీ ఎందుకు నీకు? ఆ తుఫాన్లు, ఎగుడు దిగుడు, కింద పడింది మీద పడింది తెలుసుకో అంతే. ఆ స్థితిలో ఉన్న ఆవిడ కాపాడుతుందని తెలుసుకో. అప్పుడు బాగా ఆవిడ పాదాల మీద వాలగలం. కాబట్టి ఒక్కసారి ఆమె పాదములు పట్టుకోగలిగితే ఆ తల్లి నిరంతరము శిశువులను చేసి మనని అందరినీ కూడా మామూలుగా కాదు పసిపిల్లలను చేసి ఆడుకుంటూ ఉంటుంది. అమ్మకున్న లక్షణం ఏమిటి? ఆవిడ దేవి. ఆవిడకో పెద్ద ఆట ఉంది, ఆవిడకో పెద్ద క్రీడ ఉంది. ఏమిటి క్రీడ అంటే జగత్తులో ఉన్న వాళ్ళందరినీ పసిపిల్లల్ని చేసి మనం ఇలా తప్పులు చేస్తుంటే మనని కడుగుతూ మళ్ళీ శుద్ధి చేస్తూ, రే నాన్న మంచి బుద్ధి తెచ్చుకోరా, ఉంచుకోరా, నిలబడరా అని చెయ్యి ఇచ్చి తపటడుగులు వేస్తుంటే నడిపించి వాడు ప్రయోజకుడు అయ్యానంటాడు. వాడు అవడమేమిటి? ఆవిడ చేసింది. ఆ తల్లి చెయ్యివ్వకపోతే, ఆ తల్లి పాలివ్వకపోతే, ఆవిడ అన్నం పెట్టకపోతే బతుకేది? నేనవడం ఏమిటి ప్రయోజకుణ్ణి? మా అమ్మ నన్ను నిలబెట్టింది. అట్లాగే ఏదైనా జీవితంలో నిలబడితే ఆవిడది అనుగ్రహం. కాబట్టి మనని పసిపిల్లల్ని చేసి తప్పులు చేసినటువంటి పసిపిల్లల్ని దిద్ది మురిసిపోయిన అమ్మలా నాకు తప్ప ఎవరికుంటుంది అధికారం? అమ్మతనం. వాడు అలా అల్లరి చేయకపోతే, వాడు పడుకుంటే అసలు ఏం తోస్తుంది? అంత అల్లరి చేస్తున్నాడని చెప్పి అంత బడలిపోతుంది. అదే అమ్మ ఇంకో గంట వాడు పడుకున్నాడు అనుకోండి, ఏమిటో వాడు ఇంకా లేవలేదేమిటి, ఇల్లు చిన్నపోయింది, ఇంకా లేవలేదేమిటి అని ముద్దులాడి ఆవిడే లేపేస్తుంది. లేపేసి అల్లరి చెయ్యాలి, ఆవిడ విసుక్కోవాలి, మళ్ళీ ఆవిడే కడగాలి, ఆవిడే తుడవాలి, ఆవిడే సాంబ్రాణి వేయాలి, ఆవిడే తలకాయ దువ్వాలి, ఆవిడే బట్టలు వేయాలి, ఆవిడే విసుక్కోవాలి, ఆవిడే వేలు చూపించాలి, ఆవిడే అన్నం పెట్టాలి, ఆవిడే పెంచి పెద్ద చేయాలి, వాడు ప్రయోజకుడు అవ్వాలి. అమ్మయ్యాని ఆవిడ కుర్చీలో కూర్చొని సంతోషపడిపోతుంది. ఏమంటుంది? నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడంట. వాడు అయ్యాడా? ఆవిడ చేసిందా? ఆవిడ చేసింది, వాడు అవ్వలేదు. అట్లా మనందరినీ పసిపిల్లల్ని చేసి మా అమ్మ అని నువ్వు అనగలిగితే నిన్ను కడిగి పైకెత్తడానికి ఆవిడ సిద్ధంగా ఉంది. అసలు అమ్మ అని నువ్వు అనకుండా ఆవిడకి దూరంగానే నేను పారిపోతానంటే తల్లి మాత్రం ఏం చేయగలదు? ఇంట్లోంచి పారిపోయిన పిల్లాడి గురించి బెంగెట్టుకోగలదు అంతే. కాబట్టి లోకంలో ఆ అనుబంధం అటువంటిది. నేను ఒకప్పుడు పేరెందుకులేండి, ఒక సంస్థకి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. నేను ఆ సంస్థకి ముఖ్య అతిథిగా వెళ్ళాను. వెళితే ఆ సంస్థను నిర్వహించే పెద్ద ఆయన పాపం చాలా మంచి పని చేశారు. ఎవరో అల్లరి చిల్లరగా తిరుగుతున్న పిల్లలు వాళ్ళని తీసుకొచ్చి చదువు చెప్పించి వృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళు ఏ దొంగలవి అవ్వకుండా ఆయన పాపం ఎంతో శ్రద్ధ తీసుకుని కాపాడుతున్నారు. చాలా మంచి పని చేస్తున్నారు. నేను ఎంత మాత్రం తప్పు పట్టట్లా. అటువంటి పని నేను చేయట్లేదు, కానీ అటువంటి పెద్దలు చేసినందుకు వాళ్ళకి నమస్కారం చేయాలి. ఆ సంస్థలో నన్ను ఆ పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడమన్నారు. నేను ఏదో వేదిక మీదకి వెళ్తే అక్కడ నాకు పిల్లాడు కనపడితే మీది ఏ ఊరు అన్నాను. అన్నాడు వాడు. వాడు ఏం చెప్పలేదు. మీ అమ్మగారు ఏం చేస్తారన్నాను. వాడు ఏం చెప్పకుండా చాలా వికటాట్టహాసం చేశాడు. మీ నాన్నగారు ఏం చేస్తారన్నాను. అసలు చెప్పలేదు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది, ఇదేమిటి వీడు అని. నేను ఆయన్ని అడిగాను. అడిగితే మిగిలిన పిల్లలు ఒకసారి కాకపోతే ఒకసారైనా చెప్పారు, కానీ వీడు మాత్రం
ఎప్పుడు ఏ ఊరో, వాళ్ళ అమ్మగారెవరో, వాళ్ళ నాన్నగారెవరో వాడాయి చెప్పడండి. వాడు ఇప్పటికీ ఇంతే. అవకాశం దొరికితే ఏదో తప్పు పని చేస్తూ ఉంటాడు. వాడిని సానపట్టి మొత్తం మీద కొంత దారిలో పెట్టామండి అన్నారు. నేను ఆ నిర్వాహకుల్ని అభ్యర్థించా, వీడిని నా ప్రసంగంలో ముందు కూర్చోబెడతారా అని అడిగాను. అయ్యో దానికి ఏముందండి, కానీ వాడు అల్లరి చేస్తాడేమో, పర్వాలేదు కూర్చోబెట్టండి అన్నాను. కూర్చోబెట్టారు. నేను వాడినే ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా, బహుశా వాడు లౌకికమైనటువంటి ఆలోచనలతో అక్కడికి వెళ్ళిపోయి మన ఇచ్చ వచ్చినట్టు తిరిగితే, ఏదో చిరు దొంగతనాలు అవి చేస్తే వచ్చిన డబ్బులతో, ఏదో పిల్లాడు కదా కొట్టి వదిలేస్తారు, మళ్ళీ ఇంకో చోట దొంగతనం, ఇలా చేస్తూ ఏవేవో సుఖాలు అనుభవిస్తూ చెయ్యరాని పనులు చేస్తూ పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు, వీడు వెళ్ళిపోయిన రోజు రాత్రి నుంచి వాళ్ళ అమ్మగారు ఎలా ఉండుంటారు, ఎంత ఏడిచుండుంటుంది, ఆవిడ ఎంత జ్వరం పడుంటుంది. ఇవాళ కూడా ఆవిడ ఆ ఊర్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి వెళ్ళి వచ్చే రైలు వెళ్ళే రైల్లోంచి పిల్లాడు దిగుతాడేమో అని ఎంత ఎదురు చూస్తూ ఉంటుంది. మంచంలో పడుకుని ఏడుస్తూ ఉంటే తండ్రి విసుక్కుని ఉండుంటాడు. వాడు అలా పోయాడు, నువ్వు వదిలిపెట్టవు, ఆ పిల్లాడి గురించి బెంగెట్టుకున్నావు, ఇల్లు ఏమైపోతుంది, నేనేమైపోతాను, మిగిలిన పిల్లలు ఏమైపోతారని ఆ తల్లి మర్చిపోతుందా? ఎంత ఎండిపోయి ఉండుంటుంది ఈ పాటికి. వీడు మళ్ళీ ఒక్కసారి కనపడితే ఆవిడ ఎంత పొంగిపోతుంది. ఏమో ఎవరు ఏ దుర్వార్త తెస్తారో, ఈ ఫోటోలో ఉన్నది మీ అబ్బాయేనా అని ఎవరైనా అంటారేమో అని రోజు నిద్ర లేవగానే అలాంటి మాట వినపడకూడదని ఎన్ని దండాలు పెడుతోందో, వీడి కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎంత ఎదురు చూస్తోందో అని నేను ఉపన్యాసం చెప్పాను. చెప్పి దిగుతున్నాను. వాడు గబగబా వేదికెక్కి నా 2 కాళ్ళ మీద పడిపోయాడు. నా గొప్ప కాదు సుమండి, వాడి మంచితనం ఎక్కడో వాడిలో దాగి ఉంది. పడిపోయి వాడు వలవల ఏడ్చేసి, నాది బొంబాయి అండి, ఇప్పుడు ముంబై అంటున్నాం కదా, బొంబాయి, నేను ఒక మురికివాడలో ఉంటాను, నాకు సుఖాల మీద అనురక్తి కలిగి ఈ రైళ్లలో చిన్న చిన్న చిరు దొంగతనాలు చేస్తూ చిట్ట చివరికి ఏ స్థితికి వచ్చానంటే, ఇంకొక రోజు కన్నా ఉండవు అని చెప్పి ఒక ఊరిలో బేకరీలో రొట్టెలు బయటపడేసే రోజు తెలుసుకొని ఇక్కడ రైలు ఎక్కి ఆ రోజుకి అక్కడికి వెళ్ళి రొట్టెలు తినడం. ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి మళ్ళీ ఎక్కడో ఏదో ఫలానా శుక్రవారం నాడు అక్కడ గుళ్ళో ఏవో పెడతారంటే చెన్నై రైళ్లలో. ఎందుకంటే వాడు ఆ మరుగుదొడ్లకి దగ్గర కూర్చుని తిరగడం, కనపడ్డవన్నీ పీల్చడం, వాడిని అడిగేవాళ్ళు ఎవరు, అలా తయారైపోయాడు వాడు. నాకు ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మా అమ్మ జ్ఞాపకానికి వస్తోంది. నేను ఒక్క క్షణం ఉండను, నన్ను దయచేసి దింపేస్తారా మా అమ్మ దగ్గర అని అడిగాడు. ఒరే రేపు తీసుకెళ్ళిపోతాను రా నిన్ను అన్నా వాడు వినకుండా, వాడు బెంగ పెట్టేసుకొని తహతహలాడిపోతే మర్నాడు వాడిని తీసుకెళ్ళారు. తీసుకెళ్తే వాడు అబద్ధం చెప్పకుండా వాడి పాక ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్తే వాళ్ళ అమ్మగారు నిజంగా అలాగే ఉన్నారు. ఆవిడ లేచొచ్చి ఆ పిల్లాన్ని వాటేసేసుకుని కౌగిలించేసుకుంటే వాడు కళ్ళమ్మట నీళ్లు పెట్టేసుకుని, అమ్మ జీవితంలో ఇక నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, నాకు బాగా బుద్ధి వచ్చిందమ్మా, ఆయన ఎవడో వచ్చి మాట్లాడాడు, నువ్వు ఎలా ఉన్నావో చూసి చెప్పినట్టు చెప్పాడు, నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మ అంటే ఏంటో, ఇంకెప్పుడు నీ కంటి వెంట నీరు రానివ్వను, నీ దగ్గరే ఉంటానమ్మా, కష్టపడి బ్రతుకుతా, ఇంకెప్పుడు అబద్ధం ఆడను. అంతే. వాడు బహుశా మారిపోయి ఉంటాడు. వాడు ఇప్పుడు ఎంత గొప్ప స్థితికి వస్తాడో మరి. మళ్ళీ నేను ఎప్పుడూ వాడిని చూడలేదు, కానీ వాడు తప్పకుండా వృద్ధిలోకి రావాలని నేను ఈ క్షణంలో కూడా పరదేవతకి నమస్కారం చేస్తాను. అంటే అమ్మ అన్న మాట బిడ్డ కోసం అంత బెంగకి పర్యాయ పదం అయినప్పుడు, ఆ అమ్మ తప్ప మనని ఆదరించడానికి ఎవరుంటారు? లౌకికమైన తల్లి ఒక జన్మకి కన్న తల్లికి అంత ప్రేమ ఉంటే, కోట్ల జన్మల నుంచి మనకి తల్లిగా నిలబడి మనం అభ్యున్నతి పొందాలని ఎదురు చూస్తున్న ఆ తల్లి మన కోసం ఎంత వెంపర్లాడుతూ ఉంటుంది. ఆ తల్లి వంక తిరిగి ఆమె మా అమ్మ అన్న భావన పొందడమే ఆ మేఖల, ఆ వడ్డాణం, ఆ చిరుగంటల సవ్వడి. అది వినలేకపోతే, అలా ధ్యానం చేయలేకపోతే నాబోటిగేళ్ళు అయిపోరు. మీరందరూ ఆ ప్రేమ కలిగిన వారు, ఆ భక్తి కలిగిన వారు, మీకు నేను వేరే చెప్పక్కర్లేదు. కానీ ప్రవచనంలో ఆ నామం గురించి చెప్తున్నాను కాబట్టి అంటున్నాను. కాబట్టి ఏదో చిరుగంటల చప్పుడుతో కూడుకున్న వడ్డాణము పెట్టుకున్న తల్లి అని కాదు దాని అర్థం. అటువంటి ఆ వడ్డాణపు శబ్దములు వినగలిగిన స్థితికి నువ్వు పెరుగు.
అప్పుడు అది వినాలని కోరిక, ఆ అమ్మ కదలిక చూడాలని కోరిక. ఆవిడ మా అమ్మ, ఎన్ని జన్మలెత్తినా ఆవిడే నా తల్లి, ఆవిడ భువనేశ్వరి, ఎన్ని జన్మలకు ఆమెయే నా తల్లి అన్న ఆ ప్రేమ, ఆ భక్తి ఏర్పడితే ఆవిడ నిన్ను ఎప్పుడూ శిశువుగానే చూసి పైకెత్తుతుంది. నీకు ఇంకా నౌకాతో పాను ఈ గొడవలు నీకేం లేవు, నిన్ను కాపాడుకోవడానికి ఆవిడ ఉంది, నీకెందుకు బెంగ? కాబట్టి అంటే ఒకసారి అది తెలుసుకున్న తర్వాత నువ్వు సంస్కరించుకోవడం వినా వేరొక రకంగా మారడానికి అవకాశం ఎక్కడుంటుంది? అది ఆ నామం యొక్క గొప్పతనం. కాబట్టి రణత్కింకిణి మేఖలాయై నమః. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు రమాయై నమః అన్న నామం గురించి పరదేవత నా చేత ఎంతవరకు పలికిస్తే అంతవరకు పలుకుతాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.